దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దన్న భారత్ మాత్రమే అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి భారతదేశం నిరూపించుకుంది. ఏ విధంగా? భారతదేశము బంగ్లాదేశ్కి 50,000 టన్నుల ఎంత అండి 50,000 టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఎందువల్ల? మన ఇంటి ముందర వచ్చి ఇట్లా నించోవడం వల్ల. బంగ్లాదేశ్ వచ్చి ఇట్లా నించోవడం వల్ల వాళ్ళకి సప్లై చేయడం జరిగింది 50,000 టన్నులు. వాళ్ళ దగ్గర యాక్చువల్గా దాదాపు ఒక 8.5 లక్షల టన్నుల వరి నిల్వలు ఉన్నాయి, స్టాక్ ఉంది. కానీ వాళ్ళకి మొత్తం బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు ఎవరికైతే సప్లై చేయాలో ఆ సప్లైస్ పూర్తిగా చేయాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి అంటే వాళ్ళకి ఇంకొక 5 లక్షల టన్నుల కనీసం అవసరం ఉంటుందన్నమాట. కానీ వాళ్ళ దగ్గర ఈ రేమాల్ ఏదైతే తుఫాన్ జరిగింది కదా మేలో, ఆ రేమాల్ జరగడం వల్ల అక్కడ పంటలు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది. దేశం ఎట్లా అయిందో పంటలు కూడా అట్నే అయిపోయినాయి. షేక్ హసీనా ఉంటే ఏదో రకంగా దాన్ని లాక్కొచ్చి ఉండేది. భారతదేశంతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఆమె తప్పకుండా ఆమె ఏదో రకంగా దాన్ని లాక్కు రావడానికి ఏదో సహాయం చేసేది అయిపోయేది. కానీ కొత్త ప్రభుత్వం యూనుస్ ఎవడైతే ఉన్నాడో వాడికి నోరు ఎక్కువ, చేతలు తక్కువ, నోరు ఎక్కువ. భారతదేశంతో ఉన్న MOUs మొత్తం అన్నిటినీ మరోసారి పరిశీలన చేసి ఒకవేళ ఏమన్నా బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఉంటే మాత్రం అన్నిటినీ క్యాన్సిల్ చేస్తాను నేను అని చెప్పేసి అక్కడ తన విదేశాంగ శాఖ ఏదైతే కొత్తగా ఏర్పరచుకున్నాడో దాంతో ప్రకటింపజేశాడు. దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకి పొద్దున్న లేస్తే దగ్గినా తుమ్మినా ఏది కావాలన్నా భారతదేశం వల్ల మాత్రమే వాళ్ళకి ప్రయోజనం ఉంది. చుట్టుపక్కల వేరే దేశం ఏదీ లేదు వాళ్ళకి సహాయం చేయడానికి. మీకు ఇంకో సంగతి తెలుసో తెలియదో, ప్రతి 10 సంవత్సరాలకి ఒక అడుగు చొప్పున బంగ్లాదేశ్ మునిగిపోతోంది అని చెప్పేసి మనకి కొత్త సర్వేలు చెప్తున్నాయి. అంటే నెక్స్ట్ ఇంకొక 50-60 సంవత్సరాల్లో 3-4 అడుగుల ఎత్తులో నీళ్ళు వచ్చేస్తాయి బంగ్లాదేశ్కి. ఇప్పుడున్న భూభాగం కూడా దానిలోపల సగం కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఇంకా ఉండకుండా పోతుంది అనమాట. బోలెడు ప్రాణ నష్టం జరిగింది, చాలా ప్రాణ నష్టం జరిగింది. దాదాపు ఒక 1,00,000 టన్నుల మీకు మన వరి నష్టం కాగా జనాభా కూడా బోల్డ్ మంది చచ్చిపోయారు. $380 మిలియన్, $380 మిలియన్ నష్టం వాళ్ళకి వరి నష్టం కలిగించింది అనమాట. యాక్చువల్గా వరిని ప్రొక్యూర్ చేయగలిగే దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. బంగ్లాదేశ్ నుంచి ఈ విషయానికి ఆ విషయమే, బంగ్లాదేశ్ జనాభా కూడా విపరీతమైన జనాభా ఉంటారు అక్కడ. దాని తగ్గట్టే వాళ్ళు వరిని కూడా ప్రొక్యూర్ చేస్తారు, బాగా చేస్తారు. దాదాపు 8 లక్షల టన్నుల వరిని వాళ్ళు అక్కడ పండించగలుగుతారు. కానీ ఇటువంటి వేషాల వల్ల వాళ్ళు అధికార మార్పిడి చూడండి ఎంత బలవంతంగా లాక్కున్నారో. యూనుస్ షేక్ హసీనా చేతిలోంచి ఎంత బలవంతంగా తను అధికారాన్ని లాక్కుంది. అమెరికా ప్రోద్బలం వల్ల బైడెన్ పోతూ చేసిపోయిన ఘనకార్యం ఇదే. అతను సాధించింది లేదు, వీడికి ఇక్కడ ఈ బంగ్లాదేశ్ వాడికి కూడా ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు రేపు పొద్దున ట్రంప్ వస్తాడు. ట్రంప్ వచ్చిన రాకముందరే ఆయన చెప్పాడు బంగ్లాదేశ్కి మేము తొక్కిపెట్టి ఉంచుతాము అని. ఇప్పుడు చూడాలి. అదొకటి పోగా ఇంకొకటి అదానీతోటి గొడవ. దుర్గా పూజలు అక్కడ చేస్తుంటే హిందువుల్ని ఎంత ఏడిపించారు, ఎంత మందిని హిందూస్ని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. ఆడవాళ్ళని పాడు చేయడం కానివ్వండి, ఇళ్లలోకి పడి దోచుకోవడం కానివ్వండి, దుర్గా పండాల్సింది మొత్తం అన్నింటినీ సర్వనాశనం చేయడం కానివ్వండి, ఎక్కడన్నా వాళ్ళ అజాన్ వస్తున్న టైంలో దుర్గా పూజ మంత్రాలు వినిపించకూడదు రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, ఈ రకంగా పోలీసుల్ని పెట్టి పూజ చేసుకోవాల్సి వచ్చింది. అంత ఘోరంగా పరిస్థితిని తీసుకొచ్చాడు. అదానీతోటి ఎలక్ట్రిసిటీ గొడవ ఉంది. వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల బాకీ పడ్డాడు అదానీ కంపెనీకి. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు నేపాల్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియాని అడిగారు. ఇండియాని అడిగితే వాళ్ళు డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ అడగకుండా త్రిపుర గవర్నమెంట్ని అడిగారు.
బాస్ మాకు కొంచెం అవసరం ఉంది, ఎలక్ట్రిసిటీ మాకు కొంచెం సప్లై చేయండి. ఇటువంటి విషయాల్లో స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా ఉంటుంది నిర్ణయం? ఎందుకంటే బార్డర్ టు బార్డర్ ఇష్యూ కదా, బార్డర్ నుంచి బార్డర్ అవతలికి పోవాలి అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ దాని లోపల జోక్యం ఉండాలి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అడగకుండా స్టేట్ గవర్నమెంట్ అడిగారు. సరే, అది మళ్ళీ వేరే విషయం, దాన్ని వేరే చూద్దాం. అది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దాని మీద. ఈ ఎలక్ట్రిసిటీ అన్నది నేపాల్ సప్లై చేస్తా అంది. నేపాల్ సప్లై చేస్తా అంటే నేపాల్ ఇక్కడ, బంగ్లాదేశ్ ఇక్కడ, మధ్యలో ఉంది మొత్తం అంతా చికెన్ నెక్, సోకాల్డ్ చికెన్ నెక్ ఏదైతే ఉందో ఆ చికెన్ నెక్ తోటి ఉన్న భారతదేశం, బంగ్లా